బీ న్యూస్ తెలంగాణకి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి విలేకరుల సమావేశం. మాజీ మంత్రి కురసాల కన్నబాబు ప్రెస్ మీట్. పోక్సో కేసు బండి భగరత్ కు షరతులతో కూడిన బెయిల్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి విలేకరుల సమావేశం. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ఈనాటి వరకు 2.5 ఏళ్ళు పూర్తయిన తర్వాత ఇప్పటి వరకు ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని సక్రమంగా కొనసాగించాలనేటువంటి ఆలోచన మాత్రం ఎక్కడ కూడా కనవల్లే. పైగా దీన్ని ఏదో రకంగా బొందబెట్టాలనేటువంటి ఆలోచన చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి నిధులు విడుదల చేయమని చెప్పి అటు విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, ఇటు కళాశాల యాజమాన్యాలు, లెక్చరర్ యూనియన్లు, మరోవైపు రాజకీయ పార్టీలు నెత్తి నోరు మొత్తుకున్నా కూడా ఈ ప్రభుత్వానికి చీమగుట్టినట్టు కూడా కావడం లేదు. వాస్తవానికి ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో చదువుకున్నటువంటి ఇంజనీర్లు, డాక్టర్లు, నేడు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ రాష్ట్ర పురోగతిలో, ఆర్థిక పురోగమనంలో అద్భుతమైనటువంటి ఒక పాత్ర పోషిస్తూ ఉన్నారు. చాలామంది ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా చదువుకున్నటువంటి వాళ్ళు అమెరికా వెళ్ళిళ్ళు, యూకే వెళ్ళిళ్ళు, ఆస్ట్రేలియా వెళ్ళిళ్ళు, విదేశాల్లో స్థిరపడ్డరు. ఫారెన్ కరెన్సీని మనకు పంపిస్తూ ఉన్నారు. ఇక్కడ పెట్టుబడులు వెళ్తూ ఉన్నారు. ఇక్కడ ఉపాధిని సృష్టిస్తూ ఉన్నారు. ఇంత అద్భుతంగా ఆ పథకము మీరు 1000 కోట్లు ఖర్చు పెడితే లక్షల కోట్ల రూపంలో అది ఫలితం ఇస్తూ ఉంటే ఈయన చిల్లి గవ్వ కూడా ఇప్పటికీ చెల్లించడానికి మనసు రావడం లేదు. ఇది ఎంతవరకు సమంజసమని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏమనంటే డబ్బులు లేవు, బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులపాలు చేసింది రాష్ట్రాన్ని, కాబట్టి మాకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించడానికి డబ్బులు లేవంటాడు. అరే, విద్య అనేది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. ఇది మీ భిక్ష కాదు, ఇది ప్రభుత్వాల బాధ్యత. అది ఈరోజు మూసీ కోసం 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నావు కదా, ఫ్యూచర్ సిటీ కోసం 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నావు కదా, కాంట్రాక్టర్ల పేరు మీద 1,000 కోట్ల రూపాయలు మీరు చెల్లిస్తున్నారు కదా, ఎస్టిమేట్ల పెంపు మీద 1,000 లక్షల కోట్ల రూపాయలు మీరు దండుకుంటున్నారు కదా. మరి ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి ఒక 4-5 వేల కోట్ల రూపాయలు మీరు చెల్లించమంటే మీకు ఎందుకు మనసు రావడం లేదని అడుగుతున్నా. మాజీ మంత్రి కురసాల కన్నబాబు ప్రెస్ మీట్ చేస్తున్నారు. వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి వైఖరి చూస్తే రేపు వచ్చే ఎన్నికల నాటికి వైఎస్ఆర్ పార్టీకి ఒక దుర్మార్గమైన పార్టీగా ముద్ర వేయాలనే కుయుక్తితో, కుట్రతో పనిచేస్తున్నట్టుగా ఉంది తప్ప తానిచ్చిన హామీలు నెరవేర్చి తాను మెరుగైన పరిపాలన, సుపరిపాలన అందించానని చెప్పుకునే పరిస్థితి లేదు అని అర్థమవుతుంది. అందుకే మాటిమాటికి వైఎస్ఆర్ పార్టీని దూషించడం, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం, చివరికి తన స్థాయి మరిచిపోయి, సీనియారిటీని మరిచిపోయి జగన్ గారి మీద వ్యక్తిగత దూషణ. నిన్న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ ఘాటు వద్ద గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు, వారి తల్లిగారు విజయమ్మ గారు కలిసిన దాన్ని, ఆ సంఘటన మీద కూడా ఈరోజు జరిగిన ఒక బహిరంగ సభలో చాలా దిగజారుడుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం చూశాం. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎందుకు ఇంత దిగజారిపోతున్నారు, ఏంటి మీ ఫ్రస్ట్రేషన్ కారణం అని మేము అడుగుతున్నాం. ఏ స్థాయిలో ఆయన మాట్లాడుతూ ఉన్నారంటే, నిన్న ఆ ఘాటు దగ్గర
జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి తండ్రికి నివాళులు అర్పించి ఆ సందర్భంలో విజయమ్మ గారు ఆయన కలుసుకోవడం, హత్తుకోవడం, తల్లి తనయుడికి ముద్దు పెట్టడం ఇవన్నీ మనం చూసాం, ప్రత్యక్ష ప్రసారాల్లోనే చూసాం. కానీ ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే అసలు భయంకరంగా తల్లిని గౌరవించలేని వ్యక్తి, తండ్రిని ఓట్ల కోసం పూజలు చేస్తున్నాడు. అసలు ఇది ఒక 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఒక పార్టీని సుదీర్ఘకాలంగా నడుపుతున్న చంద్రబాబు నాయుడు గారు మీరు మాట్లాడే భాష కానీ మీరు మాట్లాడుతున్న వ్యవహార శైలి కానీ సంస్కారమా? సంస్కారయుతంగా నేను ప్రవర్తిస్తున్నానని మీరు అనుకుంటున్నారా అని సూటిగా నేను అడుగుతున్నా. మీ వ్యవహారంలో తీవ్రమైన ఫ్రస్ట్రేషన్ ఎందుకు కనిపిస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల గురించి, కుటుంబ వ్యవహారాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? సభ్యత, సంస్కారం మరిచిపోయిన విధంగా ఏ విధంగా మీరు పబ్లిక్ మీటింగ్లో కామెంట్లు చేస్తున్నారని మేము సూటిగా అడుగుతున్నాం. లేదు ఇదే పందాని, ఇదే పద్ధతిని నేను ఎంచుకున్నాను అని అంటే బహిరంగంగా చెప్పండి. అంటే వైఎస్ఆర్ పార్టీ నాయకుడిని చాలా కించపరిచే విధంగా ప్రజల్లోకి ఒక భావన క్రియేట్ చేయాలనే ప్రయత్నం మీరు చేస్తున్నారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. పోక్సో చట్టం కింద నమోదైన కేసులో అతడికి గురువారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని ఈ సందర్భంగా భగీరథ్ ను హైకోర్టు ఆదేశించింది. ఒక మైనర్ బాలికకు సంబంధించిన ఉదాంతంలో మే 8వ తేదీన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో భగీరథ్ పై పోక్సో కేసు నమోదైంది. ఈ కేసులో మే 16న పోలీసులు అతడిని అరెస్ట్ చేయగా అప్పటి నుంచి చెర్లపల్లి జైల్లో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నాడు. దాదాపు 45 రోజులుగా అతడు జైల్లోనే ఉంటున్నాడు. బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా భగీరథ్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ నిందితుడు విద్యార్థి అని, జైలులో ఉండడం వల్ల చదువు నష్టపోతున్నాడని కోర్టుకి విన్నవించారు. అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ బెయిల్ ను వ్యతిరేకించారు. దర్యాప్తు కీలక దశలో ఉందని, నిందితుడిని విడుదల చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ కె సుజన భగీరథ్ కు బెయిల్ మంజూరు చేశారు. కాగా తన BBA పరీక్షలకు హాజరయ్యేందుకు భగీరథ్ కు గతంలో హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. సీఎం చంద్రబాబు సభలో నిరసన వ్యక్తం చేసిన మహిళ, ఒక్క నిమిషం పోలీసులు, ఉండమ్మా పోలీసులు, వినమ్మా, విను, ఇటురా, ఇటు నిలబడుకో, 10 మందిలో ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదు, నేను మాట్లాడతాను. సీఎం చంద్రబాబు, ఒక్క నిమిషం పోలీసులు, ఉండమ్మా పోలీసులు, ఇనమ్మా, ఇన్నో, ఇట్రా, ఇటు నిలబడుకో, ఇటురా, నేను మాట్లాడతాను, ఇట్రా, ఇటుకి 10 మందిలో అవన్నీ చేయడం కరెక్ట్ కాదు. నీకు సమస్య ఉంటే ప్రతి ఒక్కరి సమస్య ఇంట మీది న్యాయమైతే నేను మీ దగ్గరకు వచ్చి సమస్య పరిష్కారం చేసి మళ్ళీ మీకు అండగా ఉంటా. మధ్యలో లేచి గొడవలు చేయడం కానీ లేకపోతే డిస్టర్బ్ చేయడం అనేది మన సాంప్రదాయం కాదు, కల్చర్ కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అమ్మాయిని వారుగా ఇటు తీసుకురండి, నేను మాట్లాడతాను, ఆ సమస్య నేను పరిష్కారం చేస్తాను. మీరు కూడా పోలీస్ మధ్యలో అందరూ వదిలేండి, అమ్మాయిని ఇటు తీసుకురండి, అంతే. ఆ పక్క తీసుకురండి, మీరంతా కూర్చోండి, డిస్టర్బెన్స్ లేకుండా కూర్చోండి. ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం, ఇది లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మధ్యలో అందరూ వెళ్ళిపోవాలా ప్లీజ్. ఎవరా మీరంతా వెళ్ళండి, మధ్యలో ఉన్నవాళ్ళు, మధ్యలో ఉన్న అందరూ వెళ్ళండి. ఈరోజు మీరు చూస్తే ఇప్పుడే తులసమ్మ గారు ఒక విషయం చెప్పారు, నాకు అనుభవం ఉండి కూడా. అఖిల భారతీ విద్యార్థి పరిషత్ స్థాపించి 78 సంవత్సరాల వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అఖిల భారతీ విద్యార్థి పరిషత్ హబ్సిగూడ శాఖ ఆధ్వర్యంలో హబ్సిగూడ ప్రధాన రహదారిలో 800 మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 5 మంది సభ్యులతో ప్రారంభించి 50 లక్షల మందితో అతిపెద్ద విద్యార్థి సంఘంగా భారతదేశంలో నెలకొంది అని తెలిపారు. విద్యార్థి సమస్యల కోసం నిరంతరం ఏబీవీపీ పోరాడుతుందని తెలిపారు. ఏం చేయాలి నా స్టోరేజ్ అయిపోకూడదు. ఏబీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్. ఈరోజు అక్షిగూడ శాఖ ఆధ్వర్యంలో ఏబీవీపీ 78వ సంవత్సరం సందర్భంగా 78 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. దాదాపు 2.5 కిలోమీటర్ల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇదే విధంగా ఏబీవీపీ ప్రతి సంవత్సరం కూడా మనం ఘనంగా ప్రోగ్రాంలు అనేది చేస్తూ ఉంటాము. ఈ రోజు 78 సంవత్సరాల సందర్భంగా 78 ప్రోగ్రాంలు కూడా నిర్వహించడం జరిగింది అక్షిగూడ శాఖ ఆధ్వర్యంలో. ఈ రోజు ర్యాలీలో దాదాపు 800 మంది దాకా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ర్యాలీ అనంతరం ఈరోజు జెండావిష్కరణ కూడా చేయడం జరిగినది అక్షిగూడ చౌరస్తాలో. ఏబీవీపీ దేశవ్యాప్తంగా ఈరోజు ఏబీవీపీ 78వ సంవత్సరం సందర్భంగా దేశవ్యాప్తంగా ర్యాలీలు, దేశవ్యాప్తంగా విద్యార్థులతో ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతున్నది. ఇదే విధంగా ఏబీవీపీ స్థాపించిన దినోత్సవం సందర్భంగా ర్యాలీతో పాటు అనేక కార్యక్రమాలు చేస్తూ విద్యార్థులను ఆకట్టుకోవడం జరుగుతున్నది. ప్రతి ఒక్క విద్యార్థి దగ్గర కూడా విద్యార్థి పరిషత్ వెళ్లి ఏదో ఒక కార్యక్రమం, ఏదో ఒక ప్రోగ్రాం పరంగా విద్యార్థుల దగ్గరికి ప్రతి ఒక్క పాఠశాలకు కానీ కళాశాలలకు కానీ వెళ్లడం జరుగుతున్నది. ఏబీవీపీ స్థాపించడానికి ముఖ్య కారణం విద్యార్థులకు జరుగుతున్న అన్యాయం. దాన్ని ఎదుర్కోవడానికి ఏబీవీపీ స్థాపించడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు మనం చూసుకున్నట్లయితే గతంలో 1980 నుంచి 2000 సంవత్సరం వరకు దాదాపు ఏబీవీపీలో 40 మంది దాకా నక్సలైట్ల చేతుల నరాంతక నక్సలైట్ల చేతుల హతమవడం జరిగింది. రాడికల్స్ గాని నక్సలైట్లకు గాని వీళ్ళకి వ్యతిరేకంగా, దేశ వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా ఏబీవీపీ పోరాడుతూ దేశవ్యాప్తంగా దేశమే ముఖ్యమని చెప్పేసి నేషనలిజం ఆలోచనతోని, జాతీయవాదంతో ముందుకెళ్తున్న ఏబీవీపీపై అనేక దాడులు జరిగినప్పటికీ కూడా వెనకంజ చేయకుండా విద్యార్థి పరిషత్ పోరాడుతూనే ఉంది. ప్రతి ఒక్క విద్యార్థి చేతిలో పెన్ను ఉండాలి, గన్ను కాదు. ప్రతి ఒక్క విద్యార్థి కూడా కళాశాలకు వెళ్లాలి, అడవిలో కాదు అని చెప్పేసి నిరంతరం పోరాటం చేస్తూ దాదాపు 40-41 మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ప్రాణత్యాగం చేసి ఈ రోజు ఈ స్థాయికి ఏబీవీపీ నిలబెట్టడం జరిగింది. 5 మందితో స్టార్ట్ అయిన ఆర్గనైజేషన్ ఇప్పుడు 50 లక్షల మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలతో మెంబర్షిప్ తోని ముందుకు పోతా ఉన్నది. అఖిల భారత విద్యార్థి పరిషత్ విద్యార్థుల కోసమే కాదు, దేశానికి ఏ సమస్య వచ్చినా ముందుండి కొట్లాడే ఆర్గనైజేషన్ ఏది అంటే ఏబీవీపీ. ఈ 4 లక్షల ఆర్గనైజేషన్ కాశ్మీర్ లో మనం చూసుకున్నట్లయితే లాల్ చౌక్ పైన పాకిస్తాన్ జెండా ఎగిరేసి టెర్రరిస్టులు వార్నింగ్ ఇస్తే దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి కార్యకర్తలు కదిలిపోయి ఏబీవీపీ లాల్ చౌక్ దగ్గర ఉన్న పాకిస్తాన్ జెండాను తీసేసి తిరంగా జెండా ఎగిరేసిన చరిత్ర ఏబీవీపీది. పొదలకూరులో ట్రాఫిక్ సమస్యలపై పోలీసులు దృష్టి సారించారు. ట్రాఫిక్ కి అంతరాయం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని పొదలకూరు ఎస్ఐ శివరాకేష్ హెచ్చరించారు. ఆటో డ్రైవర్లు, చికెన్ షాపుల యాజమాన్యాలకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించి ట్రాఫిక్ నిబంధనలు, పరిశుభ్రతపై పలు కీలక సూచనలు చేశారు. అసాంఘిక కార్యకలాపాలు లేదా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ప్రజల సహకారంతోని శాంతి భద్రతలు, ట్రాఫిక్ క్రమశిక్షణను మరింత బలోపేతం చేస్తామని ఎస్ఐ స్పష్టం చేశారు. అదేవిధంగా చికెన్ షాపుల యాజమాన్యాలు పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, రహదారులపై వ్యర్థాలు వేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటానని, ఎలాంటి సమాచారం ఉన్నా తన మొబైల్ నెంబర్ 9440700007 కి నేరుగా సంప్రదించాలని ఎస్ఐ శివరాకేష్ తెలిపారు. ప్రజల సహకారంతో శాంతి భద్రతలు, ట్రాఫిక్ క్రమశిక్షణను మరింత మెరుగుపరచగలమని ఆయన పేర్కొన్నారు.
కమింగ్ మున్సిపాలిటీ కూడా దీనికి స్టేటస్ ఇచ్చే అంత స్థాయి ఉన్న టౌన్ కాబట్టి అంటే ఇక్కడ ఈ ఎన్క్రోచెస్ అది పెద్ద సబ్జెక్టు. మనం చేసే నిర్లక్ష్యం అర్థమైందా, మన స్వార్థం, వీటి వల్ల ఈ ట్రాఫిక్ జామ్, వేరేగా ఏముండదు. అర్థమైందా? మన మీకేం కావాలంటే ఇన్కన్వీనియన్స్ అవుతుంది. ఇర్రెగ్యులర్ పార్కింగ్, రోడ్ సైడ్ ఆడబడితే ఆడ పెట్టేసి వెళ్ళిపోయి సరదాగా 1 గంట తర్వాత 2 గంటల తర్వాత వస్తానంటే వాడు పెట్టినోడు బాగానే ఉంటాడు. ఈ చిన్న రోడ్ అయిపోయింది, బాటిల్ నెక్ లాగా సన్నగా ఉంటుంది టౌన్లో. వీటి ఎక్స్టెన్షన్స్ అవి ఇవి చేయాలంటే అది మళ్ళీ కొత్త పొలిటికల్ వీళ్ళు ఉండాలి, దాన్ని కూర్చొని వర్కౌట్ చేయాలా, అంతా అప్రూవల్ రావాలా, పబ్లిక్ని కన్విన్స్ చేయాలా. సో వీటన్నిటికీ ఇవి ఉన్నాయి కాబట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకొని ఖచ్చితంగా ట్రాఫిక్ ఇష్యూని అడ్రస్ చేయాలా, చేస్తాం. మా పాయింట్ అర్థమైందా? ఖచ్చితంగా చేస్తాం. ఎట్లా చేస్తాం? మీరందరూ కలిసి వచ్చి మీరు చేయాల్సిన పనులు నేను చేసి, నేను చేయాల్సిన పనులు నేను చేస్తే ట్రాఫిక్ ఇష్యూ అనేది అడ్రస్ అవుతుంది. అర్థమైందా? మనకి మెయిన్ షాప్స్ ఉన్నాయి. చాన్ భాష ఎవరు, గాయత్రి, నారాయణ రెడ్డి, సో ఈ షాప్ దగ్గర ఎక్కువ, రిమైనింగ్ షాప్ దగ్గర ఉంది లేదని కాదు, ఇక్కడ ఎక్కువ క్రౌడ్ ఉంటా ఉంది. క్రౌడ్ ఇన్ ద సెన్స్ మీ బిజినెస్కి వచ్చేవాళ్ళని కాదు, బండ్లు పెట్టేవాళ్ళు కానీ అక్కడ ఉండే ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వ్యవహారాలు కానీ, ఇవి మీ షాప్ ఎదురు ఎటువంటి యాక్టివిటీస్ కానీ ఇట్లాంటి వ్యవహారాలు మీ షాప్ ఎదురు మీరు ఉండకూడదు. అర్థమైందా? మీ షాప్ ఎదురు మీరు ఇండివిజువల్గా పెట్టుకుంటారో లేదు, ఒక 5 షాపులు లేదా ఈ రోడ్డు ఒక హాఫ్, ఈ రోడ్డు ఒక హాఫ్ చేసుకొని మనుషులు ఎవరైనా 2-3 పెట్టుకొని రెగ్యులేట్ చేసుకుంటారో నాకు తెలియదు. మా వాళ్ళు విజిబుల్గా ఉంటారు డెఫినెట్గా. దాంతో పాటుగా మీ వైపు నుంచి మాత్రం అన్నెసరీగా హాల్ట్ అవ్వడం అనేది మీ షాపుల ముందు జరగదు. ఎవరైనా మీ షాపుకి రానివ్వండి, లేదు మీ షాప్ ముందు బండి పెట్టేసి వెళ్ళే ఆలోచన ఉన్న వాళ్ళు కాబట్టి డెఫినెట్గా అది మీరే చెప్పాలి. వాళ్ళని కన్సర్న్డ్ మనకి రూట్ లైన్స్ చాలా ఇంటిమేషన్ చెప్పకుండా రిటర్న్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదనేది నా భావన. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అవంతి డిగ్రీ కళాశాల మొదటి సంవత్సరం విద్యార్థులకు నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో అవంతి విద్యా సంస్థల చైర్మన్ శ్రీనివాసరావు మరియు ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉన్నత విద్యతో పాటు ఉత్తమ విజ్ఞానాన్ని సంపాదించుకోవడమే ప్రతి విద్యార్థి లక్ష్యంగా పెట్టుకోవాలి. ఆధునిక ప్రపంచంలో కృత్రిమ మీద AI సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో విద్యార్థులు ఆ దిశగా తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని తెలిపారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో సాంప్రదాయ విద్యతో పాటు అడ్వాన్స్డ్ స్కిల్స్ నేర్చుకోవడం అత్యంత అవసరమని అవంతి విద్యా సంస్థల చైర్మన్ శ్రీనివాసరావు సూచించారు. కొత్త సాంకేతికత పరిజ్ఞానంపై అవగాహన పెంచుకొని కమ్యూనికేషన్, సమస్యల పరిష్కారం, డిజిటల్ నైపుణ్యాలు వంటి అంశాల్లో ప్రావీణ్యం సాధిస్తే ఉన్నత స్థాయికి చేరుకోవడం సులభతరమవుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు నిరంతరం నేర్చుకునే దృక్పథంతో ముందుకు సాగుతూ AIతో పాటు భవిష్యత్ సాంకేతికతలను అందిపుచ్చుకొని దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్ పిలుపునిచ్చారు. There are 15 universities, foreign universities are coming to the Hyderabad state. Faculty members, respected parents, and 2,500 colleges are there, and there are thousands of courses. Not only accepting that garbage is okay for me, that is validated and kept in the database. Somebody who retrieves also gives information. Sometimes we give thumb or whatever that accept. Teachers, students are in the class. Teachers are not there, particularly in government colleges. So doesn't know that no, they are on leave or something like that. So definitely they will do alternate arrangements. So we have almost 2,501 colleges in the entire Telangana state under. గత 30 సంవత్సరాల నుంచి కూడా మరి కొన్ని లక్షల మంది విద్యార్థులకి అప్పుడు ఒక రాష్ట్రం, ఇప్పుడు 2 రాష్ట్రాల్లో మరి డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఫార్మసీ విద్యార్థులకి మరి చదువు చెప్పే అవకాశం భగవంతుడు నాకు కల్పించడం చాలా సంతోషం. ముఖ్యంగా ఈ సందర్భంగా సహకరించినటువంటి
మా టీం అందరికీ, బికాజ్ ఐ బిలీవ్ ఇన్ ద టీమ్ వర్క్, ప్రిన్సిపల్స్, ఫ్యాకల్టీ మెంబర్స్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అందరికీ కూడా పేరు పేరున, అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు అందరికీ, అలాగే మీడియా మిత్రులకు కూడా అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా అవంతి కాలేజెస్కి వేరే కాలేజెస్కి తేడా ఏంటంటే గత 35 సంవత్సరాల నుంచి కూడా ఒక క్రమశిక్షణ, అలాగే ఉన్నతమైనటువంటి విలువలతో కూడిన విద్యని మరి అందించటం, దానితో పాటు వీరికి ఇండస్ట్రీకి కావాల్సినటువంటి స్కిల్స్ని కూడా అందించి మరి కాలేజీ చాలా సంతోషదగ్గ విషయం. కాబట్టి దేశ విదేశాల్లో మరి ఇక్కడ ఈ కళాశాలలో చదువుకునే చాలామంది విద్యార్థులు ఉన్నత స్థానానికి వెళ్ళటం చాలా సంతోషించే విషయం. మరి విద్యార్థులు, తల్లిదండ్రులు మీ అందరి సహకారంతో రేపు రాబోయే రోజుల్లో ఈ కళాశాలనే ఒక యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్ళి తప్పనిసరిగా మరింత ఎక్కువ మందికి విద్యా ఉపాధి అవకాశాలు కల్పించడానికి నా వద్ద కృషి గత 30 సంవత్సరాలు చేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి విలేకరుల సమావేశం. మాజీ మంత్రి కురసాల కన్నబాబు ప్రెస్ మీట్. పోక్సో కేసు బండి భగరత్ కు షరతులతో కూడిన బెయిల్. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.